వెరీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ టీమ్. కరెంట్లీ గిఫ్ట్ నిఫ్టీ అయితే మాత్రం 100 పాయింట్స్ పైన గ్యాప్ డౌన్ ఓపెనింగ్ కనపడుతుంది. అండ్ మోర్ ఓవర్ షాకింగ్ పాయింట్ ఏంటంటే క్రూడ్ వచ్చేసరికి 110 క్రాస్ అయింది, విచ్ ఈజ్ అ నెగిటివ్ పాయింట్. ఎందుకంటే క్రూడ్ 110 అనేది క్రాస్ అవ్వడం అనేది లైక్ జస్ట్ 1 వీక్ బ్యాక్ అనుకుంటా, అప్పుడు 114కి వెళ్ళింది, ఇప్పుడు 110కి వచ్చింది, విచ్ ఈజ్ వన్ ఆఫ్ ద నెగిటివ్ ఫర్ ఇండియన్ మార్కెట్స్ అండ్ ఈవెన్ అదర్ మార్కెట్స్ కూడా అది నెగిటివ్ అని నేను అనుకుంటున్నా. సో కరెంట్లీ ఏదైతే మార్కెట్లో ఇప్పుడు డెవలప్మెంట్స్ ఉన్నాయో అవి ఎట్లా ఉండే ప్రాబబిలిటీస్ ఉన్నాయి. అండ్ అలానే ఇరాన్కి అయితే మాత్రం ప్రెజెంట్ రైట్ నో కేవలం 24 to 48 అవర్స్ టైం మాత్రమే ఉంది. ఎందుకు ఏంటి అనేది క్లియర్ కట్గా చెప్తాను. సేమ్ టైం వచ్చేసరికి ట్రంప్ ఇచ్చే స్టేట్మెంట్స్, ఇరాన్ ఇచ్చే స్టేట్మెంట్స్, మార్కెట్లో కన్సర్న్స్ ఇంకా ఎంతవరకు రేజ్ అయినాయి, అప్డేట్స్ ఏంటి, ఇవన్నీ చెప్తాను. ఎస్టర్డే వీక్లీ అనాలిసిస్లో కొంతవరకు మ్యాక్సిమం పాయింట్స్ని కవర్ చేశాను. సో దాని తర్వాత నుంచి ఉన్న పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇప్పుడు ప్రీ మార్కెట్లో మనం మాట్లాడుకుందాం. అండ్ ఇంకోటి, వీడియో చూసినప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా కానీ వీడియోలో నేను పెట్టే ఎఫర్ట్స్ మీకు హెల్ప్ అయింది అనుకుంటే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. నా ఫస్ట్ వన్, లాస్ట్ నైట్ అంటే డైరెక్ట్గా మనం ట్యూస్డే నైట్కి వెళ్ళిపోవాలి. ఎందుకో తెలుసా? థర్స్డే నైట్కి. ఎందుకంటే ఫ్రైడే వచ్చేసరికి గ్లోబల్ మార్కెట్స్ అన్నీ కూడా హాలిడే. గుడ్ ఫ్రైడే అవడంతో మొత్తం ఎంటైర్ గ్లోబల్ మార్కెట్స్ హాలిడే ఉన్నాయి. సో దీనివల్ల ఫ్రైడే, సాటర్డే, సండే 3 days కూడా మార్కెట్స్ క్లోజ్ అయ్యి ఉన్నాయి. సాటర్డే, సండే ఎలానో క్లోజ్, సో ఫ్రైడే కూడా క్లోజ్ అయ్యి ఉన్నాయి. కాబట్టి ఓన్లీ థర్స్డే డిస్కస్ చేద్దాం. థర్స్డే నైట్ డౌ జోన్స్ అయితే మాత్రం 61 పాయింట్స్ ఫ్లాట్లో క్లోజ్ అయింది నెగిటివ్గా. నాస్డాక్ ఏమో 38 పాయింట్స్ పాజిటివ్, అది కూడా ఫ్లాట్. రెండు కూడా అంటే గ్లోబల్ మార్కెట్స్లో యూఎస్ మార్కెట్స్ అయితే మాత్రం రెండు మేజర్ ఇండైసెస్ ఏవైతే ఉన్నాయో ఆ రెండు కూడా న్యూట్రల్గా క్లోజ్ అయినాయి. హౌఎవర్ యూరోపియన్ మార్కెట్స్ కూడా మిక్స్డ్లో క్లోజ్ అయినట్టు కనపడుతుంది. ఏషియన్ మార్కెట్స్ పరంగా చూసుకుంటే మెజారిటీ ఆఫ్ ద ఏషియన్ మార్కెట్స్ హాలిడే చూపడుతుంది. జపాన్ మార్కెట్ ఓపెన్ అయింది, 1.4% జపాన్ మార్కెట్ పాజిటివ్లో ట్రేడ్ అవుతున్నట్టు కనపడుతుంది. ఫ్రైడే, సాటర్డే, సండే హాలిడే కాబట్టి ఫ్రైడే, సాటర్డే, సండేలో ఎక్కడ కూడా గ్లోబల్ పరంగా ఏ ఇష్యూస్ అయినా కానీ, లైక్ ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో వార్ ఇష్యూస్ ఏవైతే యాజ్ ఆఫ్ నో ఎస్కలేషన్ రైజ్ అవుతున్నాయి, అవేవి కూడా డీఎస్కలేట్ అయినట్టు, అంటే వార్ కంట్రోల్ అయినట్టు ఎక్కడ కూడా కనిపించలేదు. దానివల్ల డౌ ఫ్యూచర్స్ ఏమో 75 పాయింట్స్ కరెంట్లీ నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది. నాస్డాక్ ఏమో 44 పాయింట్స్ పాజిటివ్లో ట్రేడ్ అవుతుంది. అంటే మిక్స్డ్లో ట్రేడ్ అవుతుందని మనం అనుకోవచ్చు. మన గిఫ్ట్ నిఫ్టీ అయితే 22,766 మనకి ఆల్మోస్ట్ థర్స్డే క్లోజ్ అయింది. కరెంట్లీ 22,670 దగ్గర అయితే మాత్రం ట్రేడ్ అవుతుంది. ఆల్మోస్ట్ 100 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అయితే చూపెడుతుంది. 100 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ చూపించడానికి మేజర్ రీజన్ నాకు తెలిసి అయితే మాత్రం కమోడిటీస్లో క్రూడ్ ప్రైస్ ఆల్మోస్ట్ 110కి వెళ్ళిపోయింది. ఇప్పుడు కూడా 1.17% పాజిటివ్లో ట్రేడ్ అవుతుంది. క్రూడ్ ఆయిల్ WTI కూడా 0.04% పాజిటివ్లో ట్రేడ్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ రెండు క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ కూడా $110.32 డాలర్స్ పర్ బ్యారెల్ వెళ్ళిపోయింది. కాబట్టి మోస్ట్లీ ఇది మనకి ఆయిల్ అవుట్పుట్స్ మీద మ్యాక్సిమం ప్రైజెస్ పెరగడానికి ప్రాబబిలిటీస్ ఉన్నాయి. ప్రెజర్ పెంచవచ్చు, దీనివల్ల ఇన్ఫ్లేషన్ కూడా పెరుగుతుంది. కాబట్టి కరెంట్లీ క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరగడం అనేది ఇండియన్ మార్కెట్స్కి అయితే నెగిటివ్. ఇంకోటి, గోల్డ్ అండ్ సిల్వర్ పరంగా చూసుకుంటే గోల్డ్, సిల్వర్ కూడా నెగిటివ్లో ట్రేడ్ అవుతున్నాయి. ఆబ్వియస్లీ గ్లోబల్ పరంగా ఎస్కలేషన్స్ రైజ్ అవుతున్నప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ కట్స్ అనేవి ఉండవు కాబట్టి, అండ్ మోస్ట్లీ ఇండియన్ రూపీ ఇప్పటికీ కూడా ఆల్ టైమ్ లో దగ్గర ఆల్మోస్ట్ ట్రేడ్ అవుతుంది, 92.9 దగ్గర ట్రేడ్ అవుతుంది. పెద్దగా స్ట్రెంత్ ఏం అవ్వలేదు. సో దానివల్ల గోల్డ్ అండ్ సిల్వర్ కూడా నెగిటివ్లో ట్రేడ్ అవ్వడం అనేది మనకి ఇప్పుడు కనపడుతుంది. నా వార్ అప్డేట్స్ గురించి 1 by 1 డిస్కస్ చేద్దాం. నిన్న యాక్చువల్గా ట్రూత్లో చాలా స్టేట్మెంట్స్ ట్రంప్ అయితే చేయడం జరిగింది. ఒక స్టేట్మెంట్ అయితే మార్కెట్స్ని కొంచెం ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా చేస్తుంది. సో రేపు ఈవినింగ్ అంటే ట్యూస్డే ఈవినింగ్ వరకు ట్రంప్ టైం ఇచ్చారు. యాక్చువల్గా April 6తో టైం అయిపోయింది, కానీ ఇంకో 24 గంటలు తను పెంచారు. సో రేపు ఈవినింగ్ లోపు ఒకవేళ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని ఓపెన్ చేయకపోతే మాత్రం ఇరాన్లో ఉన్న కంప్లీట్ పవర్ ప్లాంట్స్ని, బ్రిడ్జెస్ని అన్నిటిని కూడా కొలాప్స్ చేస్తామని చెప్పి క్లియర్ కట్గా ట్రంప్ అయితే స్టేట్మెంట్ ఇచ్చారు. ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో దానికి ఆపోజిట్గా ఇరాన్ వాళ్ళు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. ట్రంప్ చాలా ఇమ్మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తున్నాడని, అండ్ మమ్మల్ని నరకానికి పంపిస్తామని చెప్తున్నారు, అండ్ సేమ్ టైం మా బ్రిడ్జెస్ని కూల్ చేస్తామని చెప్తున్నారు, మా పవర్ ప్లాంట్ని కూల్ చేస్తామని చెప్తున్నారు. అది చాలా ఇమ్మెచ్యూర్డ్ స్టేట్మెంట్స్. అండ్ ఇన్ఫ్యాక్ట్ మాట్లాడుకుంటే మేము స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని అయితే మాత్రం ఎప్పటికీ కూడా యూఎస్కి, ఇజ్రాయెల్కి అయితే మాత్రం ఓపెన్ చేయము. ట్రంప్ ఏం చేసుకుంటానన్నా కానీ, అంటే ఏం చేసినా కానీ, ఏ అటాక్ చేసినా కానీ మేము సిద్ధంగానే ఉన్నాము అని చెప్పి ఒక పక్క ఇరాన్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. అండ్ ఈవెన్ కంటిన్యూస్గా వాళ్ళ సైడ్ నుంచి అయితే మాత్రం ట్వీట్స్ వస్తూనే ఉన్నాయి. వితిన్ ఫ్యూ మినిట్స్లోనే 5 minutes 10 minutes
టైమ్స్ ల్యాబ్స్లోనే ప్రజెంట్ రైట్ నో వాళ్ళ స్టేట్మెంట్స్ వస్తున్నాయి. వాళ్ళు ఇస్తున్న స్టేట్మెంట్స్లో ఎక్కడ కూడా వెనక్కి తగ్గేటట్టు కానీ లేదా కూర్చొని మాట్లాడదాం అంటే సింపుల్ చెప్పాలంటే పీస్ డీల్ డిస్కస్ చేద్దాం, సో కూర్చొని కండిషన్స్ పెట్టుకుందాం, అగ్రిమెంట్స్కి వెళ్దాం అనేటట్టు ఇరాన్ అయితే మాత్రం మాట్లాడట్లే. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని అయితే మాత్రం ఎలాంటి సిచ్యువేషన్లో కూడా మేము ఓపెన్ చేయమని క్లారిటీగా చెప్పేశారు. ఇంకోటి ఇరాన్ వాళ్ళు ఇంకో వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇప్పుడు ప్రజెంట్ రైట్ నో ఆయిల్ ప్రైస్ అందుకే పెరుగుతుంది. అదేంటంటే కరెంట్లీ ఇక్కడ మీరు క్లియర్గా చూడండి, దీన్ని స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అంటారు. ఓకే, ఇది మీరు ఇక్కడ నా మౌస్ చూసిన కర్సర్ చూసినా మీకు అర్థమవుతుంది, ఇది స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్. వీళ్ళు ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇక రెడ్ సీ నుంచి వస్తున్న ఈ వే ఉంది చూసారా, ఇక్కడ వీళ్ళకి కంట్రోల్ అయితే మాత్రం ఉంది ఇరాన్ వాళ్ళకి. ఈ రూట్ని కూడా మేము క్లోజ్ చేస్తామని చెప్తున్నారు. రెడ్ సీ దగ్గర నుంచి ఇగోండి ఈ కంప్లీట్గా ఈ చుట్టూ ఉన్న ఏరియాస్ అన్నీ కూడా ప్రజెంట్ రైట్ నో ఈ రెడ్ సీ నుంచే వెళ్తుందనమాట. ఈ రెడ్ సీ దగ్గర కానీ ఇక్కడ కానీ బ్లాక్ చేస్తే మాత్రం డెఫినెట్గా ఆయిల్ ప్రైజెస్ ఇంకా ఇంపాక్ట్ పడే అవకాశాలు ఉంటాయి. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని మేము ఎలానో ఓపెన్ చేయమని చెప్పాము. మమ్మల్ని ఇంకా ఇబ్బంది పెట్టి మా దగ్గర ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మీద అటాక్ చేస్తే మాత్రం డెఫినెట్గా ఈసారి రెడ్ సీ నుంచి వచ్చిన స్ట్రైట్ని అయితే మాత్రం మేము క్లోజ్ చేస్తామని ఇరాన్ వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు. దానివల్ల కరెంట్లీ అయితే మాత్రం ఆయిల్ ప్రైజెస్ పెరుగుతున్నాయి. ఆన్ ద అదర్ సైడ్ కువైట్ పరంగా చూసుకుంటే కువైట్ మీద పవర్ ప్లాంట్స్ మీద వాటర్ ప్లాంట్స్ మీద ఇరాన్ వాళ్ళు అటాక్ చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, ఈ పవర్ ప్లాంట్స్ వాటర్ ప్లాంట్స్ మీద అటాక్ చేస్తే గ్యాస్ ఫెసిలిటీస్ ఇంపాక్ట్ పడతాయి. దీనివల్ల ఎల్పిజి ప్రైజెస్ ఇంకా మన ఇండియాలో పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అండ్ మోస్ట్లీ ఇంకోటి ఏంటంటే ఎల్పిజి షార్టేజ్ని కవర్ చేయడానికి మన ఇండియా డొమెస్టిక్ పరంగా ప్రొడక్షన్ పెంచుకుంటుంది కానీ అండ్ స్టిల్ ఇప్పటికీ కూడా మార్కెట్ మీద లిటిల్ బిట్ ప్రెజర్ పడుతుంది అనేది నా ఒపీనియన్. ఈ ఇన్ఫ్రాస్ మీద అటాక్ చేయడమే మార్కెట్లో ప్యానిక్ సిచ్యువేషన్ అయితే క్రియేట్ చేస్తుంది. నెక్స్ట్ వన్, నేను లైవ్ అప్డేట్స్ పరంగా చూసుకుంటే ఇప్పటికీ కువైట్ మీద అయితే మాత్రం మిసైల్స్ డ్రోన్స్ అటాక్స్ పడుతున్నాయని చెప్తున్నారు. ట్రంప్ ఏదైతే డెడ్ లైన్ ఇచ్చారో ఆ డెడ్ లైన్కి ఇరాన్ వాళ్ళు అంగీకరించలేదు. అండ్ మోర్ ఓవర్ ట్రంప్ సైడ్ నుంచి అయితే మాత్రం యుఎస్ F-15 పైలట్స్ని అయితే మాత్రం కంప్లీట్గా మేము కాపాడాము అండ్ ఇచ్చేసాము అని చెప్పేసి చెప్తున్నారు. కానీ కరెంట్లీ నాకు తెలిసినంత వరకు అయితే మాత్రం ఎస్కలేషన్స్ ఇంకా రైజ్ అవుతున్నాయని అనుకుంటున్నా. వాళ్ళ F-15 జెట్స్ కూలిపోయినా పైలట్స్ని సేవ్ చేసినా కానీ ఇరాన్ వాళ్ళు అయితే మాత్రం ఈవెన్ ఆపరేషన్ చేస్తునేటప్పుడు పైలట్స్ని రికవర్ చేయడం కోసం ఆపరేషన్ చేసినప్పుడు కూడా చాలా డ్రోన్స్ని అయితే మాత్రం ఇరాన్ వాళ్ళు కూల్చేశారు. అది యూఎస్కి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎకానమిక్ పరంగా డిసాస్టర్ని క్రియేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఒక్కొక్క ఫైటర్ జెట్ చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల యూఎస్కి అది ఎకానమిక్ పరంగా ఇంపాక్ట్ అనేది నా ఒపీనియన్. ఆన్ ద అదర్ సైడ్ నేను ఇప్పుడే గూగుల్లోకి వెళ్ళి చూసినప్పుడు కూడా యూఎస్ ఇరాన్ అప్డేట్స్ పరంగా టెహ్రాన్ కంప్లీట్గా అంటే ఇరాన్ వాళ్ళు కంప్లీట్గా రిజెక్ట్ చేశారని అటాక్స్ని ఇంకా పెంచుతామని కూడా క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ నెగిటివ్ స్టేట్మెంట్స్లోని కొన్ని పాజిటివ్ డెవలప్మెంట్స్ కూడా కనపడుతున్నాయి. అదేంటంటే ఇక్కడ మీరు క్లియర్గా చూడండి, ఇరాన్ వాళ్ళు ఓమాన్కి సో కొన్ని ఎసెన్షియల్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సప్లై చేసుకోవడానికి యాక్సెస్ ఇచ్చామని చెప్తున్నారు ఈ గల్ఫ్ ఆఫ్ ఓమాన్కి. సో కరెంట్లీ ఈ ఆయిల్ పరంగా మాత్రమే మేము పాసేజ్ కోసం కంట్రోల్ చేస్తున్నాము. అండ్ ఒకవేళ ఎసెన్షియల్ గుడ్స్ ఏవైనా ఉంటే మాత్రం డెఫినెట్గా వాటికైతే మాత్రం మేము యాక్సెస్ ఇస్తామని ఇరాన్ చెప్పినట్టు ఈరోజు ప్రెజెంట్ రైట్ రూటెస్ వెబ్సైట్లో అయితే మాత్రం కనపడుతుంది. ఆన్ అదర్ సైడ్ ఇంకోటి కూడా ఉంది, ఆయిల్ ప్రొడక్షన్ ప్రెజెంట్ రైట్ నో పెంచడం కోసం ఒపెక్ కంట్రీస్ అన్ని మీటింగ్ పెట్టుకొని 2,06,000 barrels per day అయితే మాత్రం ప్రొడక్షన్ పెంచుకోవాలని చెప్పి అప్డేట్ ఇస్తునేటట్టు క్లారిటీ కూడా ఉంది. ఈ రెండు పాజిటివ్ డెవలప్మెంట్స్. ఇంకోటి, ఎవరైతే ట్రేడింగ్లోని ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో మార్కెట్లో పొజిషన్స్ని ఓవర్ నైట్ క్యారీ ఫార్వర్డ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ నేను ఒక క్లారిటీ ఇస్తాను. అయితే కొంతమంది కామెంట్ బాక్స్లో పెడుతున్నారు, నువ్వు టెక్నికల్ అనాలిసిస్ చెయ్యు, సో న్యూస్ అప్డేట్స్ ఎవరికి కావాలని చెప్పి. మార్కెట్ని ప్రెజెంట్ రైట్ నో న్యూస్ డ్రైవ్ చేస్తుంది కాబట్టి న్యూస్ చాలా ఇంపార్టెంట్. టెక్నికల్గా కూడా నేను ఆ తర్వాత చెప్తున్నా, మీరు ఓపిక లేక వీడియో ఎండింగ్ వరకు చూడకపోతే అది నా మిస్టేక్ కాదు. రెండు, సెబీ లైసెన్స్ లేకున్నా నేనే కాదండి ఏ యూట్యూబర్ అయినా మీకు టెక్నికల్గా స్టాప్ లాస్ టార్గెట్లు చెప్పకూడదు. అలా చెప్తే వాళ్ళ మీద పెనాల్టీ పడుతుంది. మీకు అంటే వ్యూవర్స్ని అట్రాక్ట్ చేయడం కోసం చాలామంది టార్గెట్ స్టాప్ లాస్ చెప్పేస్తున్నారు, కానీ అట్లా చెప్పకూడదండి. చెప్తే సెబీ పరంగా ఇప్పుడు సెబీ రూల్స్ బాగా పెంచింది. దీనివల్ల ఫినాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్స్ యూట్యూబ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపైన ఇంపాక్ట్ పడుతుంది. అందుకోసం నేను జస్ట్ లైసెన్స్ వచ్చేంత వరకు నార్మలైజ్డ్గా బయాస్డ్ వ్యూస్ ఇవ్వాలని అనుకుంటున్నా. ఎందుకు అనంటే ఇంతవరకు అంటే లైక్ ఒక 6 years నుంచి ఛానల్ బిల్డ్ చేసుకొని మీరు ఏదో కామెంట్లో నెగిటివ్గా పెట్టారని చెప్పి నేను అగ్రెసివ్గా స్టాప్ లాస్ టార్గెట్లు పెట్టేస్తే సో నో యూజ్ కదా. నేను ప్రూవ్ చేసుకోవాల్సిన పాయింట్ కూడా లేదు. టెక్నికల్ అనాలిసిస్ పరంగా నాకు నాలెడ్జ్ ఉందా లేదా అనేది జస్ట్ నేను మీకు చెప్తున్నాను. సో దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వచ్చు. సో యాజ్ పర్ రైట్ నౌ ఇంపార్టెంట్ సపోర్ట్ జోన్ హయ్యర్ టైం ఫ్రేమ్స్లో చెప్తున్నాను నేను మీకు 3 months చార్ట్ పెట్టి. ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే యాజ్ ఆఫ్ నో ట్రేడింగ్ జోన్ ఉంది. ఈ జోన్ బ్రేక్ అయితే మార్కెట్లో ఫాలో అవుతుంది. బ్రేక్ అవ్వకపోతే ఇప్పటికే మార్కెట్ హెవీగా ఫాలో అయ్యింది కాబట్టి గుర్తుపెట్టుకోండి,
నెగిటివ్కి ఆల్రెడీ మార్కెట్ చాలా వరకు రియాక్ట్ అయిపోయింది. ఇంకా క్రాష్ అనేది ఒకవేళ మరీ ఎస్కలేషన్ పెరిగితే రావచ్చు. 24 గంటల నుంచి 48 గంటలు టైం ఉంది కదా ఇరాన్కి. ఈ 24 గంటల్లో ఇప్పుడు ఎసెన్షియల్ గూడ్స్ కోసం స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి అలౌ చేస్తామని ఇరాన్ వాళ్ళు చెప్పారు కదా. ఏదైనా కానీ పాజిటివ్గా జరిగితే మార్కెట్ ఇమీడియట్గా రికవరీ కూడా అయిపోతుంది. అందుకోసం నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మాత్రం కరెంట్లీ ఏదైతే ఈ జోన్ ఉందో ఈ జోన్ బ్రేక్ అయినప్పుడే పొజిషనల్గా బీరిష్ ఎక్స్పెక్ట్ చేయండి. అంతవరకు మార్కెట్లో వాల్టాలిటీ ఎక్స్పెక్ట్ చేయండి. వాట్ ఈజ్ మీన్ బై వాల్టాలిటీ? ఇక్కడ లాస్ట్ 4-5 రోజుల నుంచి చూడండి మార్కెట్ ఎక్కడికి వెళ్ళాయి, కొంత పెరిగింది, పడింది, మళ్ళీ పెరిగింది, మళ్ళీ పడింది, మళ్ళీ రికవరీ, ఈ టైప్ ఆఫ్ వాల్టాలిటీ కనపడుతుంది అనమాట. సో క్విక్ స్టాప్ లాస్ మీరు పెట్టుకోవాలి. ఓవర్ నైట్ పొజిషన్స్ని క్యారీ ఫార్వర్డ్ చేయకుండా ఉంచుకోండి. 2 తర్వాత మ్యాక్సిమం ఇప్పుడున్న డేస్లో ట్రేడ్ చేయొద్దు. ఎందుకంటే న్యూస్ ఎఫెక్ట్స్ ఎప్పుడు దేన్ని ఎట్లా ఇంపాక్ట్ చేస్తుందో తెలియదు కాబట్టి 2 తర్వాత మ్యాక్సిమం ట్రేడ్ చేయకుండా ఉంటే బెటర్ అనేది నా పర్సనల్ ఒపీనియన్. కరెంట్లీ నిఫ్టీ 50 పరంగా ఏదైతే బౌన్స్ వచ్చిందో ఒక క్విక్ రికవరీ ప్రెజెంట్ రైట్ నౌ ఈ 22,000 ఆల్మోస్ట్ కరెంట్లీ 800 ఏదైతే ఉందో అది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్. అది కానీ బ్రేక్ అయితేనే ఫర్దర్గా మార్కెట్లో మనం పాజిటివ్ మొమెంటం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది బ్రేక్ అవ్వకపోతే మాత్రం మనం మొమెంటం ఎక్స్పెక్ట్ చేసే ప్రాబబిలిటీస్ తక్కువ అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఇది టెక్నికల్ వ్యూ అయితే మాత్రం. సింపుల్ అండ్ షార్ట్లో చెప్పాలంటే థర్స్డే ఏదైతే మనకి క్లోజ్ అయిందో ఆ హై బ్రేక్ అయితే పాజిటివ్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయండి. బ్రేక్ అవ్వకపోతే మోస్ట్లీ మార్కెట్ కన్సాలిడేషన్ కానీ బీరిష్ మొమెంటం కానీ ఉంటుంది. ఇది మెయిన్ పాయింట్. క్రూడ్ ఆయిల్ అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ పరంగా మాట్లాడుకుంటే క్రూడ్ అయితే మాత్రం ప్రెజెంట్ రైట్నో ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచి బౌన్స్ అవుతుంది. కానీ ఇది హ్యాపీగా స్వింగ్ ట్రేడ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే మీరు ఇక్కడ క్లియర్గా చూస్తే మెనీ టైమ్స్ రెసిస్టెన్స్ హిట్ అయిన తర్వాత సపోర్ట్ లెవెల్కి వచ్చింది, మళ్ళీ రెసిస్టెన్స్ హిట్ అయిన తర్వాత సపోర్ట్ లెవెల్కి వచ్చింది, రెసిస్టెన్స్ హిట్ అయ్యి సపోర్ట్ లెవెల్కి వచ్చింది, మళ్ళీ సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచి రెసిస్టెన్స్ హిట్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఒక స్ట్రాంగ్ రివర్సల్ క్యాండిల్ కానీ కనపడితే మళ్ళీ సపోర్ట్ లెవెల్ వరకు ఫాలో అవుతుంది. కరెంట్లీ బిట్ కాయిన్ అయితే మాత్రం 71,000 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అక్కడి నుంచి ఫర్దర్గా బ్రేక్ అయితే 78,000, బ్రేక్ అవ్వకపోతే మళ్ళీ 65,000 వరకు డౌన్ఫాల్ చూసే ఛాన్స్ అయితే మాత్రం ఉంది. గోల్డ్ అండ్ సిల్వర్లో ట్రేడ్ చేసే వాళ్ళకైతే మాత్రం కరెంట్లీ గోల్డ్కి ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ 4,542 ounce. ఎనీథింగ్ ఇది బ్రేక్ అయితే ఫాల్ చూడొచ్చు. ఇది బ్రేక్ అవ్వకపోతే మాత్రం ఇక్కడి నుంచి 4,800కి రికవరీ కనిపించే ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉన్నాయి. సో ఇది అనదర్ వన్ అయితే మాత్రం. ఈవెన్ వెన్ ఇట్ కమ్స్ టు సిల్వర్కి 66.24 ounce అయితే మాత్రం సపోర్ట్ లెవెల్. ఎనీథింగ్ ఇది బ్రేక్ అయితే మనం ఫాల్ చూడొచ్చు. బ్రేక్ అవ్వకపోతే ఇక్కడే ఈ కన్సాలిడేషన్ మూమెంటం మనం చూడడానికి ప్రాబబిలిటీస్ అయితే ఉన్నాయి. గోల్డ్ అండ్ సిల్వర్ బిట్ కాయిన్లో మీరు యాక్టివ్గా ట్రేడ్ చేయాలనుకుంటే మాత్రం డెఫినెట్గా కింద కామెంట్ బాక్స్లో నేను డెల్టా ఎక్స్చేంజ్ రిఫరల్ లింక్ ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేసి మీరు అకౌంట్ ఓపెన్ చేసుకుంటే 200% మీకు హెల్ప్ అవుతుంది. స్టాక్స్ పరంగా అయితే మాత్రం నేను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. హెచ్డిఎఫ్సి బ్యాంక్, టాటా మోటార్స్ అండ్ సేమ్ టైం బజాజ్ ఫైనాన్స్ యొక్క బిజినెస్ అప్డేట్స్ వచ్చినాయి. ఈవెన్ కోటక్ బ్యాంక్ వాళ్ళు కూడా ఎక్కడ కూడా నాకు నెట్ అడ్వాన్సెస్లో డిపాజిట్స్లో నెగిటివ్స్ రాలేదు, కొంచెం పాజిటివ్సే వచ్చినాయని అనిపించింది. ఇప్పుడున్న వార్ సిచ్యువేషన్స్ 35 days నుంచి ఉన్న ఈ సినారియోస్లో అయినా కానీ యాజ్ ఆఫ్ నా బ్యాంక్స్ పరంగా ఇప్పటికీ కూడా కరెంట్లీ అయితే మాత్రం వాళ్ళ డిపాజిట్స్ గ్రాస్ లోన్ పోర్ట్ఫోలియోస్ కానీ టోటల్ లోన్ డిస్బర్స్మెంట్స్ కానీ అన్నీ కూడా కొంచెం పాజిటివ్గానే కనిపించినాయి. నెగిటివ్ సిచ్యువేషన్స్లో ఇట్లాంటివి చూస్తే మీకు ఏ స్టాక్స్ని యావరేజ్ చేసుకోవాలనేది మీకు హెల్ప్ అవుతుంది. కరెంట్లీ ఈవెన్ మీ స్క్రీన్ మీద చూస్తున్న యాక్సిస్ బ్యాంక్ నెంబర్స్ కానీ, ఇండస్ ఇండియన్ బ్యాంక్ నెంబర్స్ కానీ, ఎస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, ఈవెన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ నెంబర్స్ వచ్చినాయి. టాటా మోటార్స్ వాళ్ళు కూడా లాస్ట్ టైం క్వార్టర్లీ కన్నా ఈసారి సేల్స్ తక్కువ వచ్చినాయి కానీ బెటర్ వేలో వచ్చాయని అప్డేట్ కూడా ఇస్తున్నారు. సో ఇవన్నీ కూడా ఉన్న స్టాక్స్ అప్డేట్స్ అయితే మాత్రం ఇంకా ఇన్డెప్త్గా నేను మీకు ఈవినింగ్ పోస్ట్ మార్కెట్ అనాలిసిస్లో చెప్తాను. హోప్ క్లియర్ కట్గా నేను అనాలిసిస్ చేసిన అప్డేట్స్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నా. ఎవ్రీథింగ్ హెల్ప్ అయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. See you all today evening at 5 PM in post market analysis. All the best everyone. Bye bye.